నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజాదరణను పొందేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళుతున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టారు. జాగృతి జనం బాట పేరుతో ఈ యాత్ర తన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి ఆమె ప్రారంభించారు. ఇంతకీ ఆమె జనం బాట యాత్ర ఏ విధంగా కొనసాగనుంది, ఎప్పటి వరకు కొనసాగనుంది, డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, అలాగే సబ్బండ వర్గాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమానికి కవిత శ్రీకారం చుట్టారు. రానున్న 4 నెలల పాటు ఆమె ప్రజల్లోనే ఉండనున్నారు. ప్రజల కష్టాలను, సమస్యలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అనంతరం వీరి సమస్యలన్నింటినీ నివేదిక రూపంలో తయారు చేయబోతున్నారని సమాచారం. దీని ద్వారా ప్రజలకు దగ్గర అవడంతో పాటు రాజకీయ పార్టీలకు సైతం తన సత్తా చాటాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో సామాజిక అంశాల అధ్యయన యాత్రగా ఈ పర్యటన సాగబోతుందని జాగృతి నేతలు తెలిపారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత ఆమె కొత్త పార్టీ పెడతారని చాలామంది భావించారు. కానీ కవిత మాత్రం ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే రాజకీయంగా ముందుకు వెళ్తానని ఆమె చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజల ఇష్టానికి అనుగుణంగా ఉండేలాగా చూసుకుంటామని అన్నారు. ఈ క్రమంలోనే కవిత జాగృతి జనం బాట పట్టారు. నార్మల్గా ఒకరిద్దరితో 1-2 రోజులు మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ఏం కోరుకుంటుందో తెలియదని అన్నారు ఆమె. అందుకే కవిత రాష్ట్రంలోని అన్ని వర్గాలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వారి సమస్యలతో పాటు పరిష్కార మార్గాలేంటో తెలుసుకొనున్నారు. అప్పుడు మాత్రమే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా రైతులు, మహిళలు, కార్మికులు, యువత, మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు ఇలా ప్రతి ఒక్కరిని కవిత తన జనం బాటలో భాగస్వాములను చేస్తారు. 1-2 ప్రాంతాలని కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల బాధలను తెలుసుకోనున్నారు. వీరందరితో మాట్లాడిన తర్వాతే తెలంగాణ ఆకాంక్ష ఏంటన్నది ఒక క్లారిటీ వస్తుందని కవిత భావిస్తున్నారు. అంటే మొత్తం తెలంగాణనే సమగ్ర అధ్యయనం చేయనున్నారన్నమాట. కవిత జనం బాట యాత్ర 33 జిల్లాల్లో కొనసాగనుంది. వారానికి 4 రోజుల పాటు ఈ యాత్ర ఉండనుండగా ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. మొత్తంగా 4 నెలల పాటు యాత్ర కొనసాగేందుకు జాగృతి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉద్యమం సమయంలోనే తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించినట్లు ఇప్పటికే కవిత ప్రకటించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని ఆమె చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనూ ఇదే విషయాన్ని చెప్పిన కవిత ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధించేందుకే తాను జనం బాట పడుతున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు సాగనున్న కవిత యాత్ర ఎల్బీ నగర్ స్టేడియంలో జాగృతి జనం బాట సభతో ముగుస్తుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.